పార్లమెంటు చట్టం చేయకుండా ఇది సాధ్యము కాదు, కృష్ణమాదిగ మరోసారి మాదిగలను మోసం చేస్తున్నారు అని ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు గ్రామాల్లో ఆట ఆడేటప్పుడు వీటి తొండాట ఆడతాను అంటారు చూడు కదా, కాలుకెత్త మేడకెత్త కాళ్ళ అంటారు చూడు, ఆ బ్యాచ్ ఆ మాట అంటున్నది. అరే 2004లో స్టేట్కు పవర్ లేదు, సెంట్రలే చేయాలని చెప్పి సుప్రీంకోర్టు 5 జడ్జీలు తీర్మానం ఇచ్చారు. మరి 2004 నుంచి 2024 లోపు మరి ఎంఆర్పిఎస్ పార్లమెంట్లోనే చట్టం చేయాలనే ఉద్యమం చేసింది కదా, ఏది ఢిల్లీలో. ఈ 20 ఏళ్ళు ఎక్కడ చేసుకుంటూ వచ్చాము? హైదరాబాద్లో తక్కువ చేసాం, ఢిల్లీలో చేసాం కదా. చెలో ఢిల్లీ పిలుపునిచ్చాం. ఎందుకు చేసాం? అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేట్ పవర్ లేదు, పార్లమెంటే చేయాలని ఉన్నది ఆనాడు. మరి ఆనాడు మాల మహానాడు వర్గీకరణ పార్లమెంట్లో బిల్లు పెట్టద్దని చెప్పి ఎందుకు రోడ్డెక్కింది ఢిల్లీకి వచ్చి? మేము వర్గీకరణ కేంద్రం ప్రభుత్వం చేయాలని చెప్పి ప్రతిసారి ఢిల్లీకి ఇచ్చినప్పుడల్లా వర్గీకరణ చేయొద్దని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు కదా, పార్లమెంట్లో బిల్లు పెట్టద్దని. నంబర్ 1. నంబర్ 2, అసలు ఇప్పుడు వర్గీకరణ జరగనివ్వము అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు అసలు పార్లమెంట్లో వర్గీకరణ జరగనీయకుండా అడ్డం పడ్డది వీళ్ళే కదా. వెంకటస్వామి అడ్డం పల్లే, హర్షకుమార్ అడ్డం పల్లే పార్లమెంట్లో బిల్లు రావద్దని, చింతమోహన్ అడ్డం పల్లే, పనబాక లక్ష్మి అడ్డం పల్లే, వివేక్ అడ్డం పల్లే. అంటే స్టేట్కి పవర్ లేదన్న రోజుల్లోమో పార్లమెంట్లో బిల్లు రానివ్వలే. ఇప్పుడు అసలు స్టేట్కి పవర్కి సంబంధం లేదు, ఏది సెంట్రల్ అది స్టేట్కి పవర్ లేదన్నప్పుడేమో పార్లమెంట్లో బిల్లు జరగనివ్వాలి. అసలు స్టేట్కే పవర్ ఉన్నది అని చెప్పి అంతకంటే అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం ఏది ఆనాడు 5 జడ్జీలు అట్లా చెప్తున్నప్పుడేమో పార్లమెంట్లో బిల్లు రావాలనే అంశం ఒక చర్చ. మేము పార్లమెంట్లో బిల్లు పెట్టామని లేఖలు రాయించాం, పార్లమెంట్లో బిల్లు పెట్టామని డిలే చేశాం. మరి దాన్ని అడ్డుకున్నది ఎవరు? వాళ్ళే అడ్డుకున్నారు, అంతేనా? మరి ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం అంతకుముందు ఇచ్చిన తీర్పు కంటే సంఖ్యాపరంగా అత్యున్నత ధర్మాసనం తీర్పిచ్చింది. 7 జడ్జీల్లో చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో తీర్పు వచ్చింది. ఆ తీర్పు అసలు స్టేట్కి పవర్ ఉన్నది, సెంట్రల్కి సంబంధం లేదు అన్నది. ఇప్పుడు స్టేట్కి పవర్ ఉన్నదని తీర్పు వచ్చినప్పుడు దీన్ని అమలు జరగాలా లేదా? 20 ఏళ్ళు ఏ తీర్పు అమలు జరిగింది? 2004 నుంచి 2024 వరకు ఏ తీర్పు అమలు జరిగింది? స్టేట్ పవర్ లేదన్న తీర్పే అమలు జరిగింది కదా. స్టేట్ పవర్ లేదనే తీర్పే అమలు జరిగింది కదా. అప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ అమలు జరిగినాయి కదా. అంటే మీరు లబ్ధి పొందింది కదా. అంటే సుప్రీంకోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చినప్పుడు మీరు లబ్ధి పొందడానికి పార్లమెంట్లో బిల్లు కానివ్వలే. ఇప్పుడు స్టేట్కి పవరే లేదన్నప్పుడు మీరు ఆనాడు అన్నప్పుడు స్టేట్ పోయి ఇప్పుడు స్టేట్ పవర్ ఉన్నదన్నప్పుడు ఇప్పుడు పార్లమెంట్ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ వర్గీకరణ అమలు జరగద్దని చెప్పడానికే కదా, ఇప్పుడు వర్గీకరణ అమలు జరగని చెప్పడానికే కదా. అంటే ఇది తొండేట కాదా? స్టేట్కి పవర్ లేదన్నప్పుడేమో పార్లమెంట్లో బిల్లు కానివ్వలే, స్టేట్కి పవర్ ఉన్నదని చెప్పినప్పుడేమో పార్లమెంట్లో బిల్లు గురించి ఇప్పుడు మాట్లాడుతుండ్రు. షెడ్యూల్ కులాలను గుర్తించాలన్నా తొలగించాలన్నా, ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తొలగించాలన్నా అది పార్లమెంట్ సబ్జెక్ట్ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఓకే, ఇక్కడ ఒక కులాన్ని తొలగించిందా? 59 కులాల నుంచి ఒక కులం తొలగితే 58 కులాలు అవుతాయి, లేదా 59 కులాల నుంచి అదనంగా వేరే కులాన్ని తీసుకొస్తే 60 కులాలు అవుతాయి. అట్లేమైనా జరిగిందా? అందువల్ల ఎస్సీ వర్గీకరణ అంశాన్ని న్యాయబద్ధంగా ఒప్పుకోకుండా ఈ సోకాల్డ్ మేధావులు, అది కూడా ఈ మనువాద మేధావులు మాలలో ఎక్కువైపోయినారు. మళ్ళీ చెప్తున్నా, మాలల్లో మనువాద దృక్పథం గల మేధావులు ఎక్కువైపోయినారు. వాడికి తోటివాడి బాధలు అర్థం చేసుకోకుండా ఇంకా దోచుకుందామనే ఆలోచనతో ఉన్న వాళ్ళ సంఖ్య వాళ్ళలో పెరిగింది. కాబట్టిగానే న్యాయాన్ని అంగీకరించకుండా ఈ తొండాట ఆడినట్టుగా ఇట్లాంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక వర్షం ఇది కామెంట్లో చదివినది, ఒకవైపున భారతీయ జనతా పార్టీకి మద్దతునిస్తూ మరొక వైపున మాలలను మనువాదులు అనడము ఏమిటిది? నేను ఒక మాట చెప్పానా? అరే భారతీయ జనతా పార్టీ అనేది దేశంలో ఒక రాజకీయ పార్టీ కాదా? నువ్వు గుర్తిస్తావా లేదా? ఈ దేశంలో ఉండబడి మెజారిటీ ప్రజల ఓటుతోటి అది అధికారంకి వచ్చిందా లేదా? నువ్వు గుర్తిస్తావా లేదా? నీ ఇష్టానుసారంగా అది మనవాదం అని నువ్వు అనుకుంటే, ఈ దేశ ప్రజలందరూ ఆమోదంతో మెజారిటీ తీర్పుతో దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ. ఆ బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో అంబేద్కర్ పెట్టిన పార్టీ పేరుతో ఉండబడే నాయకుడు అయినబడే ఆయన కులస్తుడే, మహార్ కులస్తుడే కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మాలలే అని చెప్పబడుతున్న రామ్విలాస్ పాస్వాన్ కుటుంబం అంతా గౌరవ్ నరేంద్ర మోడీ పక్కనే ఉన్నది. ముందు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? కృష్ణమాదిగా బీజేపీకి సపోర్ట్ చేయడం అంటే, నేను మరి తెలుగుదేశాన్ని కూడా సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి, నేను కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి, నేను కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి, నేను బీజేపీకి సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి. నా జాతికి మేలు చేస్తామన్న రోజు వాళ్ళు నేను అండగా నిలబడ్డా. మరి నేను ఎవరికి దగ్గర ఎవరికి దూరం అంటే, నా కండువ మారనంతకాలం, నేను ఏ పార్టీలో చేరినంతకాలం
నేను ఏ పార్టీ కాదు. అది మీరు అనుకుంటే మీ భ్రమలు. కానీ మీరు వివేక్ను టార్గెట్గా మాట్లాడడం ఒక అంశం ఈ మధ్య బాగా జరుగుతున్నది. పైగా ఈ దేశంలో అత్యున్నత సభ ప్రజాసభ పార్లమెంటును అడ్డుకునే శక్తి ఉన్నదా వీళ్ళకు? నువ్వు ఇక్కడ రెండు విషయాలు. నువ్వు అన్న పేరు గలని టార్గెట్ అంటున్నావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్లో ప్రకటన రూపంగా వచ్చింది డిసెంబర్ 9. డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన వెంటనే అది దానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో రోడ్డెక్కే ప్రయత్నం జరిగింది. ఆ రోడ్డెక్కే ప్రయత్నం జరుగుతున్న కాలంలోనే అసలు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు రాకుండా చేయడం కోసం ఒక వ్యక్తి పిప్పర్ స్ప్రే చల్లాడు. ఆయన పేరేం పేరు? రాజగోపాల్. తెలంగాణ అడ్డుకోవడానికి లగడపాటి రాజగోపాల్ ఏ ప్రయత్నం అయితే తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత అడ్డుకోవడానికి, నిజంగా మీరు ఒకసారి గమనించండి, తెలంగాణ ప్రకటన అడ్డుకోవడానికి 100 మంది ప్రయత్నం చేస్తే 100 మందిలో ఫెరోసిస్గా ప్రయత్నం చేసింది ఎవరు? లగడపాటి. అంతేనా? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తర్వాత వర్గీకరణ జరగనీయమని చెప్పి ముందు వరుసలో నిలబడ్డది ఎవరు? అరే ముందు వరుసలో నిలబడ్డది ఎవరు అంటున్నాను నేను. నువ్వు అన్న పేరు నేను తీర్చలేను. అవును, తెలంగాణకు అనుకూలమైన ప్రకటన డిసెంబర్ 9 వచ్చిన తర్వాత అక్కడ తెలంగాణ రానివ్వమని చెప్పి సమాఖ్యాంధ్ర కావాలని చెప్పి పోరాటం జరిగింది. ఆ పోరాటానికి ముందు వరుస నిలబడి అడ్డం ప్రకటించింది ఎవరు? లగడపాటి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆ వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తర్వాత ఓకే, సుప్రీంకోర్టు తీర్పు మేము ఆమోదించము, వర్గీకరణ అడ్డుకొని తీరుతామని చెప్పి అందరినీ కూడగట్టడంలో ముందు వరుస నిలబడ్డది ఎవరు? మరి ఇంకేంది? మరి ఎవరిని టార్గెట్ చేయాలా? లగడపాటి వ్యాపారస్తుడా కాదా? ఇప్పుడు నువ్వు చెప్పిన పేరైనా వ్యాపారస్తుడా కాదా? లగడపాటి రాజకీయ సభలో చట్టసభలో ఉన్నోడా కాదా? ఇప్పుడు వీళ్ళు చట్టసభలో ఉన్నోళ్ళా కాదా? లగడపాటి చేతిలో సొంత మీడియా లేదు, వీళ్ళ చేతిలో సొంత మీడియా ఉన్నదా లేదా? అరే ఆర్థికంగా ఎదిగిన కుటుంబం, దేశంలోనే దళిత వర్గాల్లో నంబర్ 1 ఆర్థికంగా ఎదిగిన, గర్వపడాలి కదా, లక్షల కోట్ల రూపాయలు. మీరు అంబేద్కర్ సామాజిక ఉద్యమకారులుగా మీరు గర్వించాలి కదా, దళిత జాతుల్లో ఒకరు ఎదిగినని. వాళ్ళ ఎదిగినోడి వల్ల ఇంకో 10 మంది ఎదగాలని కోరుకోవాలి, ఇంకోరిని దోసుకోవడానికి కోరుకోవద్దు కదా, పోనీ నేను మాలల గురించే మాట్లాడుతున్నా. ఒక కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి కదా, ఏదే వాళ్ళ అన్నకు ఎమ్మెల్యేనే కదా, తను ఎమ్మెల్యేనే కదా, వాళ్ళ కొడుకు ఎంపీనే కదా. ఆ మూడిట్లో ఒకటి ఒక నేతకానికి ఇప్పియవచ్చు కదా, ఆ మూడిట్లో ఒకటి తన సొంత మాల కులస్తులకి ఇప్పియవచ్చు కదా, 3 తీసుకోవచ్చు కదా, ఒకటి మాదిగలకి ఇప్పియవచ్చు కదా. చెన్నూరు నువ్వెందుకు నిలబడ్డావు? అప్పటికే మీ అన్నకు టికెట్ వచ్చింది. ఒక ఎంపీ టికెట్ నువ్వు నీ కొడుకు ఎందుకు ఇప్పించావు? ఒక మాలకి ఇప్పియవచ్చు కదా. మీ అన్న నిలబడ్డ సీటు కాడ ఎవరు నిలబడ్డరు? ఒక నేతకాని కదా. మరి ఒక నేతకాన్ని మీరు ఓడించారు కదా. పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ నీ కొడుకుని పెట్టావు, ఎవరిని ఓడించే ప్రయత్నం చేసినావు? సెకండ్ ప్లేస్ ఎవరికి వచ్చింది? బీజేపీ కదా. ఎవరు నిలబెట్టిండ్రు? గోమతి శ్రీను నేతకానే కదా. మీరు ఎవరిని ఓడించిండ్రు? మీరు నేతకాన్నులను ఓడించే ప్రయత్నం చేశారు కదా. ఎవరికి టికెట్ రాకుండా చేశారు? చెన్నూరులో మాదిగకి టికెట్ రాకుండా చేశారు కదా. నువ్వు ఎదిగితే అది ఒక పచ్చని చెట్టుగా ఉన్నప్పుడు నీడకి ఎవరైనా వస్తారు. అరే నీకై నువ్వు తాడి చెట్టుకి ఎదిగితే అక్కడ నీడే ఉంటుంది. నీకై నువ్వు తాడి చెట్టుకి ఎదిగి అక్కడ నీడు ఉంటుందా? ఒక వృక్షం కింద నీడ వస్తుంది, ఒక వేప చెట్టు కింద, ఒక మర్రి చెట్టు కింద, ఏదో ఒక నీడకు వచ్చుంటారు. మరి అదే తాడి చెట్టు కింద నీడ ఉంటుందా? నీడ కింద పోతారా? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎదగడం తప్ప నీ పక్కన వాళ్ళు కూడా ఎదగనివ్వలేదు కదా. నీ సొంత కులస్తులకు ఎదుగునిస్తే 3 ఒక మాలకిప్పి, నీకు దమ్ముంటే ఆ 3 ఒకదానికి రాజీనామా చేయి. నువ్వు మాలకి, మీ కుటుంబానికి దమ్ముంటే మీ అన్నతో రాజీనామా చేయించు, అక్కడ ఒక నేతకానికి ఇచ్చేసి నీకొకటి ఉంచుకో. అంటే నువ్వు మాలల్ది మీరే తింటారు, నేతకాన్లే మీదే తింటారు, మాదిగలు మీదే తింటారు. ఏం ఎదుగుదల ఇది? ఇంకొకరికి అవకాశాలు రాకుండా చేసి మీరు ఎదగడం అనేది అది ఎదిగినట్ట? స్వార్థం. ఆ కుటుంబానికి ఉన్నంత స్వార్థం ఇంకెవరికి లేదు.